అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కి స్వాగతం. గత 3-4 రోజుల నుంచి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన మన టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఉక్కుపాదం అయితే మోపారు. అంటే వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నారు, అరెస్టులు కూడా చేస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, అలాగే దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎట్లాంటి కేసులు నమోదు చేశారు, దీని గురించి మనతో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి నరేష్ శుంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో మనకి బయటకు వచ్చిన పేర్లు చూసుకుంటే కొంతమంది అంటే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు అయితే వచ్చాయి. అంటే యూట్యూబర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తారా? అంటే చిన్న చిన్న ఛానల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. మీరు చెప్పినట్టు దీంట్లో అరెస్టులు ఎవరిని చేశారు? అంటే నోటీసులు అయితే పంపించారు, సో ఇంకా అయితే అరెస్టులు అయితే చేయలేదు. అరెస్టులు చేయలేదు, అది క్లారిటీగా ఉండాలి ఎవరికి, వ్యూవర్స్కి. అరెస్టులు జరగలేదు. ఇదంతా కూడా తాటాకు చెప్పుల్లాగా ఉండకూడదు అని చెప్పి మొదటి నుంచి నేను చెప్తున్నది విషయం. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది రాత్రికి రాత్రి నిన్న జరిగి ఈరోజు తెర మీదకి వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ బెట్టింగ్స్ యాప్స్ గురించి ప్రమోషన్ చేస్తున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు నష్టపోయి, కొన్ని కుటుంబాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ప్రాణాలు కోల్పోయి, ఎంతోమంది అనాథలుగా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే సజ్జనార్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా ఇటువంటి ఇష్యూస్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా మిగిలిన సాధనాల ద్వారా కానీ ముందుకు తీసుకుని వస్తారు. సో ఆయన ఇనిషియేషన్ తీసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన ముందుకు వచ్చారు, దానికి సంబంధించి ట్వీట్ చేశారు, దానికి సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్పి అన్నారు. కాబట్టి సంబంధించిన పోలీసు వాళ్ళు యంత్రాంగం కదిలి వీటి మీద, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు అనేది రిజిస్టర్ చేయడం మొదలైంది. దానికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎవరైతే కనుక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏమంటాను అని అంటే కనుక, సజ్జనార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు, హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభుత్వంలో ఉన్నారు, ఆర్టీసీ ఎండీ కింద ఉన్నారు, ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి మీరు కేసులు రిజిస్టర్ చేశారు. నిజంగా నేనే ఒక బెట్టింగ్ యాప్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూసి అతను ఫాలో అయ్యి అతను చెప్పాడని చెప్పి డబ్బులు పెట్టి సర్వస్వం కోల్పోయి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు నేను సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తేనే నేను చూసి ఈ బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పెట్టాను, నేను మోసపోయాను, అతని మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే కనుక పోలీస్ అధికారులు తీసుకుంటారా? తీసుకోరు. ఏమ్రా నువ్వేమో పోరను వారా ఆడి చూసి చేయడానికి, చల్ పో అని చెప్పి ఇదే పదజాలం వాడి పంపిస్తారు. సో అటువంటప్పుడు అంటే ఒక అన్యాయం జరుగుతుంది సమాజంలో, క్లియర్గా చట్టాలు ఉండి ఆ చట్టాలని తుంగలో తొక్కి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వ్యక్తులు ఈరోజు ఇంతటి క్రోర్స్ ఆఫ్ రూపీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే కనుక, ఈ యంత్రాంగం అంతా కూడా అంటే ఒక సైబర్ క్రైమ్స్ యంత్రాంగం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ యంత్రాంగం ఉంటుంది, ఒక రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది, అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన యంత్రాంగం ఉంటుంది. ఈ రిలవెన్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కళ్ళు మూసుకుని నిద్రపోయి ఇప్పుడు కూడా హడావిడి చేస్తారంటే హడావిడి కూడా ఏం చేయట్లేదు. కేసు బుక్ చేశారు. కేసు ఏ సెక్షన్స్ కింద బుక్ చేశారు? అది కూడా కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? బాధింపబడిన వ్యక్తి కాదు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. రేపటి రోజున ఈ కేసులు కోర్టులో నిలబడతాయా? నిలబడవు. ఏ కేసు పెట్టారు? 3184 అంటే చీటింగ్ అని చెప్పి పెట్టారు. దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి చెప్పబడుతుంది. అదేవిధంగా గేమింగ్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 3 క్యాపిటల్ ఏ, సెక్షన్ 4 ఏం చెప్తుంది? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఒక 3 నెలల వరకు జైలు శిక్ష, లేదంటే ఒక 500 రూపాయల ఫైను. అది ఒక కంపెనీ చేస్తే, అదేవిధంగా ఒక ప్లేస్లో అందరూ కలిసి ఆడితే అని చెప్పి ఆ సెక్షన్ చెప్తుంది. అదేవిధంగా 66D అనేది పెట్టడం జరిగింది. అంటే పర్సనేషన్ అని చెప్పని అంటారు. అంటే మీ యొక్క మొహాన్ని నేను వాడుకుని నేను ఎవరినైనా మోసం చేస్తే మీరు చేసినట్టుగా అది అట్రాక్ట్ అవుతుంది. అది దానికి రిలవెన్స్ ఏముంది? రిలవెన్స్ దీంట్లో ఏమీ లేదు. సో నేను ఏమంటాను అని అంటే కనుక, ఇవన్నీ కూడా నోటీసులు ఇస్తున్నారని చెప్పన్నారు. ఎస్, నోటీసులు ఇస్తారు. అరెస్టులు అయితే కనుక ఉండవు ఈ సెక్షన్ సంబంధించి. ఓన్లీ నోటీసులు ఇస్తారు. మీరు ఎందుకు చేశారు, ఏంటి, ఎప్పుడు చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో జరగాలి. సో జరిగిన తర్వాత మాత్రమే ఈ ప్రాపర్ ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ చేస్తేనే వాళ్ళకి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. ఈ కేసులు అక్కడ దాకా వెళ్తాయా, వెళ్ళవా? లేదు అంటే కనుక ఈ కేసు కూడా గత ప్రభుత్వంలో సినీ తారలకు సంబంధించిన డ్రగ్స్ కేసు లాగా
అవుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎంతోమంది జీవితాలు నాశనం చేసి ఆ సో అండ్ సో కంపెనీస్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఆల్రెడీ వీళ్ళు తీసుకుని ఉన్నారు, సంపాదించున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ టైము వీళ్ళ మీదకి ఏదైనా వచ్చినప్పుడు ఎవరినైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయగల పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పాలి. సార్ అసలు ఈ బెట్టింగ్ యాప్స్కి ఇండియాలో పర్మిషన్ ఉందా? కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని చెప్పి ఒక చట్టం ఉంటుంది. దాంట్లో క్లియర్గా పొందుపరిచి ఉన్నది ఏంటి అని అంటే కనుక ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్కి సంబంధించిన ఈ గ్యాంబ్లింగ్స్ కానీ ఏవైనా సరే ప్రమోట్ చేసిన కంపెనీలు అదేవిధంగా చేసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా లైబుల్ అవుతారు అని చెప్పి క్లియర్గా ఆ చట్టం పొందుపరిచి ఉంది. దానికి సంబంధించే ఆ కన్స్యూమర్ ఫోరం ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఆధ్వర్యంలో ఆ యొక్క CCP అనేది వర్క్ చేయడం ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు 2023లోనే ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని చెప్పని. అదేవిధంగా 2024లో కూడా ఒకవేళ ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఈ 2019 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఆ విధంగా చేసిన వ్యక్తుల మీద 10 లక్షల రూపాయల వరకు ఫైన్ ఇంపోజ్ చేస్తామని చెప్పి కూడా చట్టంలో క్లియర్గా ఉంది. దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయడానికి ఈ యొక్క CCPAకి కంప్లీట్ పవర్ ఉంది అని చెప్పి కూడా ఆ చట్టంలో చెప్పడం జరుగుతుంది. సో ఇంత క్లియర్గా చట్టాన్ని పొందుపరిచి ఉన్నప్పుడు ఇంకెక్కడ ఉంది వీటిని ప్రమోట్ చేయడానికి? చట్టమే చెప్తుంది, అది కేంద్ర ప్రభుత్వ చట్టం, సెంట్రల్ కన్స్యూమర్ ఫోరం లైక్ కన్స్యూమర్ యాక్ట్ అని చెప్పనేది. దెన్ వేర్ ఈస్ ద క్వశ్చన్? సార్ ఇప్పుడు మీరన్నట్టే బెట్టింగ్ యాప్స్ని ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఇంత ఆలస్యంగా యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే సడన్గా సజ్జనర్ గారు ఈ యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కనుక దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సడన్గా ఎందుకు ఆయన యాక్షన్ తీసుకున్నారు అని చెప్తే, సరే రైట్ ఆర్ రాంగ్ ఆయన ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు, అది సమాజానికి మంచి చేసే ఇనిషియేషన్. సో దాంట్లో కూడా మనం కోడిగుడ్డు మీద వెహికల్ పీకే పరిస్థితి ఇప్పుడు వద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే కనుక అది ఒక మంచి సమాజానికి మంచి చేసే సంకేతంగా ఉంది కాబట్టి. ఎందుకు అంటే కనుక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి ఎటువంటిది చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడెవడో పిల్లోడు ఎవడో యూట్యూబర్ అర్చసాయి సంథింగ్ XYZ ఎవరో ఒక పిల్లోడు ఉంటాడు, వాడు ఏదో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా నేను చేయకపోతే కనుక వేరేటోడు చేస్తాడు అని చెప్పని. నాకు తెలిసి ఈ వీడియో సర్క్యులేట్ ఇప్పుడు అవుతుంది, ఒక 1 year బ్యాక్ ఏమో చెప్పినట్టున్నాడు. మరి అప్పుడు నిద్రపోయారా ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా, ఈ అధికారులంతా, ఈ వ్యవస్థ అంతా? అంటే అంత ఓపెన్గా ఒక బ్యాన్ ఉండి చెయ్యకూడదు అని చెప్పి చట్టాలు ఉన్నా కూడా అట్లా చేస్తున్నాడు అని చెప్పి నేను చేస్తాను వేరేటోడు చేస్తాను నేను చేయకపోతే అని చెప్పి అంటున్నాడు అని అంటే కనుక ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, ఆలోచింప చేయాలి. రైట్ ఆర్ రాంగ్ సజ్జనార్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు, ఇప్పుడుగైనా సరే ఒక్కొక్కరు మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు ఆ యొక్క కాన్సెప్ట్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో FIR రిజిస్టర్ అయింది కాబట్టి మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించి ఒక కెమెరాను తీసుకొచ్చి నాలాంటి వ్యక్తుల దగ్గర నుంచి వాయిస్ తీసుకుని వెళ్తున్నారు. ఒకవేళ అటువంటి ఇనిషియేషన్ లేకపోతే మీడియా కూడా దాని మీద ఏం చేయదు. ఈ మీడియా వాళ్ళే అటువంటి ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళే చెప్తున్నారు, ఒకడు దుబాయ్ పారిపోయాడు, ఒకడు ఫ్రాన్స్ పారిపోయాడు, ఒకడు అక్కడ పారిపోయాడు, ఇక్కడ పారిపోతారు. ఎందుకంటే కనుక కోట్లు తిన్నున్నారు. దుబాయ్ కాకపోతే ఆడు ఫ్రాన్స్ వెళ్తాడు, అమెరికా వెళ్తాడు, 4 రోజులు కాకపోతే 2 నెలలు ఉంటాడు. ఆడు సొమ్మేం పోయింది, మందిని ముంచిన సొమ్మే కదా అదంతా. బరాబర్ ఉంటాడు అక్కడ. రేపొద్దున లాయర్లను పెట్టుకుంటాడు, ఆల్రెడీ బెయిల్స్ తెచ్చుకుంటారు, ప్రొటెక్షన్ తెచ్చుకుంటారు, అయిపోతుంది. మరి ఇక్కడ బాధింపబడిన కుటుంబాలు, రోడ్డున పడిన కుటుంబాలు, వాళ్ళ సంగతి ఏంటి? సింపుల్గా ఈరోజు టీవీ ముందుకు వచ్చి ఒక సారీ అని చెప్పినంత మాత్రాన మరి బాధిత కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సినిమాకి వెళ్తే ఆ తొక్కిసలాట కారణంగా ఒక లేడీ చనిపోయింది, ఆమెకు సంబంధించిన కొడుకు డెత్ బెడ్ మీద ఉన్నాడు అని అంటే కనుక యావత్తు సమాజము, మీరు, నేను అందరూ ముక్త కంఠంతో చెప్పింది ఏంటి? ఆ యొక్క బాబుని అల్లు అర్జున్ ఆదుకోవాలి అని అంటే కనుక ప్రొడ్యూసరు, హీరో వాళ్ళందరూ కలిసి ఆ బాబుని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మనం అందరం కూడా మాట్లాడాల్సింది ఏంటి అంటే కనుక ముక్త కంఠంతో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా దీనివల్ల మోసపోయి బాధింపబడిన బాధిత కుటుంబాల అకౌంట్లోకి డిపాజిట్ చేయాలి. ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవాలి. ఒకసారి చెప్తే సరిపోతుందా? నేను ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి ఆ ఇంటి పెద్ద దిక్కుని ఆ ఇంట్లో ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబానికి సారీ అండి ఏదో ఆవేశంలో చంపేశానంటే కనుక సరిపోతుందా? చట్టం ముందు అది నిలబడుతుందా? దట్టు మాకు తెలియదు అని చెప్పి కొంతమంది అంటారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పి చట్టం చెప్తుంది. అంటే నాకు తెలియదు కాబట్టి నేను ఈ తప్పు చేశాను, తెలిస్తే నేను చేసేటోని కాదు కదా అని చెప్పి నేను ఒక డిఫెన్స్ తీసుకుంటే కనుక అది కోర్టు ముందు నిలబడదు అని చెప్పి క్లియర్గా చట్టం చెప్తుంది. దెన్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ సేయింగ్ సారీ?
సో ఎవరైతే అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి బెట్టింగ్ చేసి మోసపోయారో నష్టపోయారో వాళ్ళకి కోర్టులో ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది సార్? ఎస్, గుడ్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ ఆల్రెడీ 2023లోనే ఒక బిల్లును అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి 2024లో తమిళనాడులో అక్కడ కూడా ఒక 15 మందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఈ విధంగా కేసులు నమోదు చేయడం జరిగింది తమిళనాడులో. ఈ రోజు ఏదో మనకి ఇక్కడ జరిగింది కాబట్టి ఏదో గొప్ప కింద మనం ఫీల్ అవుతున్నాం, కానీ ఆల్రెడీ తమిళనాడులో కిందటి సంవత్సరమే జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా బాధితులు మోసపోయినట్లయితే కనుక వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ ద్వారా మేము మోసపోయాము అని చెప్పి కంప్లైంట్లు ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తే ఒకటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవుతుంది. కోర్టు కూడా ఆ విధంగా విక్టిమ్ ఎవరైతే ఉంటారో విక్టిమ్కి కాంపన్సేషన్ ఇవ్వాలి అనే విధంగా ఉత్తర్వులు ఇవ్వడానికి క్రిమినల్ కోర్ట్స్కి అధికారం ఉంది. అదేవిధంగా కన్స్యూమర్ కోర్టుకు కూడా అధికారం ఉంది. 10 లక్షల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయాలని కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత మొత్తంలో మోసపోయారు అనే సంబంధించిన దాన్ని బట్టి కాంపన్సేషన్ వాళ్ళు పార్టీ చేసేస్తే కనుక అంత మొత్తానికి సంబంధించిన కోర్టు విత్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి పూర్తి అధికారాలు ఉన్నాయి. అటువంటి హక్కులు కూడా బాధితులకు ఉన్నాయి. సార్, పోలీసులు ఇప్పుడు యూట్యూబర్స్కి నోటీసులు పంపిస్తున్నారు. సో ఇవే బెట్టింగ్ యాప్స్ని పెద్ద పెద్ద స్టార్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో మరి ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకు సార్? అంటే ఓన్లీ ఈ యూట్యూబర్స్ పైన ఎందుకు తీసుకుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే నండి, ఇప్పుడు మనము ఒక పెద్ద తిమింగలాన్ని వేటాడాలి అని అంటే కనుక దానికి ఒక పెద్ద యంత్రాంగం కావాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ వేటాడే క్రమంలో కూడా కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అందు గురించి ఏం చేస్తాం అంటే కనుక చిన్న చేపలను వేటాడామనుకోండి, రెండు ఒకే జాతికి సంబంధించినవి, అంటే తిమింగలం కూడా ఇవి కూడా ఏంటంటే కనుక ఈ నీటిలో నివసించే ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చేపలన్నింటినీ పట్టుకుని వాళ్ళని చూపించి పెద్దోళ్ళని భయపెట్టడానికి ఇది ఒక ప్రారంభం అని చెప్పి మనం భావించాలి. అదేవిధంగా ఎక్కువ మాట్లాడితే ఏమంటారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఆ స్టార్స్ మీద, ఇస్తే మేము ఏదైనా కంప్లైంట్ చేసేవాళ్ళం వాళ్ళు కూడా పిలిపిస్తాము, మాకేమీ ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు కదా అని చెప్పని అంటారు. ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మీరే కదా ఇప్పించుకున్నా, తీసుకుని వచ్చి నేను ఇస్తాను, ఇప్పుడు నేను ఇస్తే మీరు తీసుకుంటారా చెప్పండి, నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను వాళ్ళందరి మీద ఇవ్వడానికి. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇక్కడ కూడా కొంత వివక్ష అనేది నడుస్తుంది. సో ఇక మీదటైనా సరే యంత్రాంగం మేల్కొని అది ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్ స్టేటస్ ఏదున్నా కూడా అందరి మీద కేసు రిజిస్టర్ చేసి అందరినీ సమానంగా చూసి అందరినీ కోర్టుకి పిలిస్తే తప్ప వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. సార్, ఇప్పుడు యూట్యూబర్స్ పైన యాక్షన్ తీసుకుంటున్నారు. సో మనకి ఐపీఎల్ రాబోతుంది. సో దీని ఎఫెక్ట్ ఐపీఎల్ మీద ఏమైనా పడే ప్రభావం ఉందంటారా? జనరల్గా బెట్టింగ్ అనేది అంటే క్రికెట్ బెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఐపీఎల్ సీజన్లో టాస్క్ ఫోర్స్కి సంబంధించి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దాడులు చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఏదో ఒకరిని కేసు రిజిస్టర్ చేశారు, నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ భయంతో మిగిలిన బెట్టింగ్ చేసేటోళ్ళు మిగిలిన క్రైమ్కి పాల్పడేటోళ్ళు అందరూ కూడా ఆగిపోతారు, భయపడిపోతారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే కనుక ఈజీ మనీకి అలవాటు పడి క్రైమే వాళ్ళ యొక్క ప్రొఫెషన్గా బతుకుతున్న వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేయడం చేత కాదు. అవసరమైతే కనుక అరెస్ట్ అవుతారు, జైలుకి పోతారు, ఒక 2 నెలలు ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ అదే దందా మొదలు పెడతారు. మీరు పీడీ యాక్ట్లు వేసినా కూడా వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తారు. సో కాబట్టి వీటి యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది, క్రైమ్ రేట్ తగ్గిపోతుంది, అసలు ఈ క్రికెట్ సీజన్లో బెట్టింగ్లు అనేవి జరగవు అని చెప్పి చెప్పడానికి లేనే లేదు, ఇంకా పెరుగుతాయి. సంవత్సరానికి మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఈ విధంగా తగ్గట్లేదు. సో ఏదో ఒక దగ్గర చేశారు కాబట్టి దట్టు ఇక్కడ ఏం చేశారు, అరెస్ట్ చేశారు, నోటీసులు ఇస్తున్నారు. నోటీసులకు ఎవరు భయపడతారు? అరెస్ట్ చేసి లోపలేస్తేనే భయం లేదని చెప్పని అంటున్నాను. ఇక నోటీసులకు భయపడతారా ఇవాళ రేపు? భయపడరు. సార్, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ స్కామ్లో ముఖ్యంగా యాంకర్ శ్యామ్లా పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే వైఎస్ఆర్సీపీ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అంటే యాజ్ పర్ ద రూల్? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి మనం చూసుకోవాలి అని అంటే కనుక గతంలో కూడా ఇప్పుడు హిందూపూర్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ గారు మొత్తం ట్విట్టర్ హీరో అయిపోయాడు. మొత్తం అంతా కూడా బట్టలు తీసి అందరికీ చూపించాడు. అది మొత్తం వరల్డ్ వైడ్ అసలు ట్విట్టర్ ఫౌండర్కే ఆశ్చర్యం వేసింది, ఎవరి గోరంట్ల మాధవ్ అని చెప్పి అతను కూడా ఒక టైం తీసుకుని చూసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి టైంలోనే అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి మనం కనిపించలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు గారికి సంబంధించి కూడా వివాదం ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ తెలుసు, నాకు తెలిసిందే. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు ఆ శ్రీనివాస్ అండ్ మాధురి సంబంధించిన వ్యవహారం కూడా ఏ విధంగా నడిచింది ఏంటి అని చెప్పి మనం అందరము చూస్తూనే ఉన్నాము. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి ఆరోపణలు. సో రాజకీయ పార్టీలకి సంబంధించి ఏదో ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఆరోపణని బేస్ చేసుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని టెర్మినేట్ చేసేస్తారు అని అంటే కనుక ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఎందుకు అని అంటే కనుక అటువంటి
కొద్దిగా ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు దట్టు ఇప్పుడు ఇటువంటి పార్టీకి ఓడిపోయిన పార్టీకి చాలా అవసరం కాబట్టి ఒకవేళ ప్రూవ్ అవ్వకపోయినా ఆరోపణ వచ్చినా రాకపోయినా తీసే పరిస్థితి ఏమి ఉండదు. అసలు దాని గురించి మాట్లాడుకుని కూడా అనవసరం. సార్ ఇప్పుడు చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ని మేము తెలియక ప్రమోట్ చేశాము, సో అందుకని సారీ అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు అలా క్షమాపణ చెప్తే వాళ్ళకి ఏమన్నా శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందంటారా? సూపర్. దాన్ని ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టులో వేసిన తర్వాత ప్లీడ్ గిల్టీ అంటారు. అంటే నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పని జడ్జి గారి ముందు ఒప్పుకోవడం. అట్లా ఒప్పుకున్నప్పుడు అది జడ్జి గారి యొక్క విచక్షణ అధికారం. అంటే వాళ్ళకి పూర్తిగా శిక్ష వేయకుండా కూడా విడిచిపెట్టవచ్చు, లేదు అంటే కనుక నామినల్గా ఎంతో కొంత శిక్ష కూడా విధించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.